కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ సంచలనం రేపుతోంది. నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఏపీకి నిధులు కేటాయించకపోవడం, అసలు ఏపీ ప్రస్తావనే లేకపోవడం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. చంద్రబాబు ఈ బడ్జెట్ పట్ల సంతృప్తిగా ఉందని ప్రకటించినా ఏపీ ప్రస్తావన లేకపోవడంతో హుటాహుటిన ఢిల్లీ వెళ్లడం పలు అనుమానాలకు దారితీస్తోంది. బీహార్కి భారీగా ప్యాకేజీ ప్రకటించడం, అసలు చంద్రబాబు టీడీపీ ఎంపీలతోనే మోడీ ప్రభుత్వం నడుస్తోంది అని అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లు బహిరంగంగానే ఈరోజు ప్రకటించారు. ఢిల్లీ పర్యటనలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాని కలిసే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం మొండిచేయి చూపడంతో ప్రతిపక్ష వైసీపీకి ఆయుధంగా మారింది. బీహార్కి ఫుల్, ఏపీకి మాత్రం నిల్ అంటూ వైసీపీ ట్వీట్ చేసింది. సెంట్రల్ బడ్జెట్లో ఏపీ ఊసే ఎత్తని కేంద్రం బీహార్కి మాత్రం ప్యాకేజీలు ప్రకటించిందని, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ఏపీకి మీరు సాధించి పెట్టిందేంటని చంద్రబాబు, పవన్ కళ్యాణ్కి వైసీపీ గళం విప్పింది. రాజధాని పోలవరం పూర్తి కావాలంటే కేంద్రం సహకారం ఉండాల్సిందే. ఈ బడ్జెట్లో మాత్రం అమరావతికి నిధులు కేటాయించలేదు. చంద్రబాబు ఢిల్లీ టూర్ పరిణామాలతో ఏం జరుగుతుందో వేచి చూడాలి.